ఈ గిఫ్ట్ ప్యాకేజ్ పంపించారనమాట. ఇది ఏంటంటే మినీ ఆరెంజెస్ అండి. మీరు లెమన్ ప్లాంట్ అనుకోగలరు. ఫైనలీ ఆరెంజ్ వచ్చిందండి. లెమన్ అనుకున్నాము. లోపల ఎలా ఉందో తెలియట్లేదు. కొంచెం భయంగానే ఉంది. అన్ని కమెంట్స్ అనేది స్కామ్, నాకు రాలేదు, ఏదేదో వచ్చింది, మళ్ళీ నాకు అసలుకి పార్సలే డెలివర్ కాలేదు. ఇప్పుడు చూసారంటే మనం ఇది nurserylive.com నుంచి ఆర్డర్ పెట్టామండి. ఈ ప్లాంట్స్ అనేది లోపల ఏముందో చూసాం. కాకపోతే ప్యాకేజింగ్ అనేది చాలా ఇలా వచ్చిందండి. లోపల ఎలా ఉందో తెలియట్లేదు. కొంచెం భయంగానే ఉంది. ఓపెన్ చేసి చూసాం. ఎంతగానో డ్యామేజ్ అయిందో మనకు తెలియదు. ఇలా వచ్చిందనమాట. ఇంకోటేమో ఈ గిఫ్ట్ ప్యాకేజ్ పంపించారనమాట. ఇది ఆర్డర్ పెట్టడం ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను కాబట్టి దానికి ఇది గిఫ్ట్ అనేది వచ్చింది. యాక్చువల్గా ఇది ఏమనుకున్నానంటే, నేను ప్యాకేజ్ ఆర్డర్ పెట్టి మినిమం 15 days అవుతుందనమాట నాకు డెలివర్ అవ్వడానికి. నేను అసలుకి రాదనుకున్నా. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూసినప్పుడు అన్ని కమెంట్స్ అనేది స్కామ్, నాకు రాలేదు, ఏదేదో వచ్చింది, మళ్ళీ నాకు అసలుకి పార్సలే డెలివర్ కాలేదు, అట్లని చాలా కమెంట్స్ ఉండే. దాన్ని చూసి నేను ఏమనుకున్నా అంటే ఇక అంతే, ఇది రాదనుకున్నా. బట్ లక్కీలీ నా టైం బాగున్నట్టుంది. వాళ్ళు ఎలాగో షిప్ చేశారు, ఎలా పంపించారేమో కానీ నాకైతే వచ్చేసింది. ఇది మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో లోపల. కాకపోతే ప్యాకేజింగ్ మంచిగానే చేశారు. ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండు. చూసారంటే ఇక్కడ మొత్తం ఇలాగ ఇది అయిపోయింది. ఓకే, దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు గిఫ్ట్ ప్యాకేజ్ కూడా ఏం పంపించారో చూద్దాం. అది కూడా ఒకసారి. ఓ, ప్లాంట్ అయితే హెల్దీగా ఉన్నట్టుందండి. లోపలికి అయితే ఇలా ఉంది. నాకు తెలిసి ఆ ప్లాంటే వచ్చిందా నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. ప్యాకేజింగ్ అయితే కొంచెం లావుగానే ఉంది. చూసారంటే ఇక్కడ కూడా ప్యాకింగ్ ఇచ్చేసారు. దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇలా సీల్స్ లాగా ఇచ్చారు. ఓకే, ప్యాకింగ్ అయితే కొంచెం బాగానే ఉందండి. ప్లాంట్ కూడా కొంచెం హెల్తీ ప్లాంటే పంపించారు. మూడు పండ్లు కూడా పడిపోయాయండి నుంచి. యాక్చువల్గా ఇది ఏంటంటే మినీ ఆరెంజెస్ అండి. మీరు లెమన్ ప్లాంట్ అనుకోగలరు. మినీ ఆరెంజెస్ అనమాట. చూడండి, ఇంత చిన్న చిన్నగా వచ్చాయి. అన్నీ ఫ్రెష్గానే, ప్లాంట్ కూడా హెల్తీగానే ఉంది. ఒక కవర్ బ్యాగ్లో మట్టేసి పెట్టి పంపించారనమాట. మనం దీన్ని రీపాటింగ్ చేద్దాము. రీపాటింగ్ చేసి దీని గ్రోత్ అనేది ఎలా ఉందో మీకు చూపెడతా. దీనికి పాట్ మిక్సింగ్ కూడా ఏమేమి వేయాలి, ఎలా చేయాలి. ఇది అనేది 500 రూపీస్కి కొన్నానండి ఆ వెబ్సైట్ నుంచి. చూసారంటే దాంతోపాటు ఈ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఒకసారి ఈ గిఫ్ట్ కూడా ఓపెన్ చేసుకుందాం. గిఫ్ట్ ఏమొచ్చిందో నాకు తెలిసేదో ప్లాంట్ వచ్చినట్టుంది. ఆల్రెడీ చూసారంటే ఈ కొరియర్ వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. చూడండి, మనకంటే ముందు వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారు అన్బాక్సింగ్లో. ఓ, ఏదో మనీ ప్లాంట్ పంపారండి. ఆల్రెడీ మా దగ్గర మనీ ప్లాంట్ 2 ఉన్నాయి. దీంతో కలిపి మళ్ళీ 3వ ప్లాంట్ అయిపోయింది ఇది. సర్లే, ఏదో గిఫ్టింగ్కి ఇచ్చారు, ఉంచుకుందాం ఇక. ఓకే, లోపల కూడా కట్ చేయాలండి ఇది. సో ఇది తీయాలంటే కొంచెం కష్టమే. అట్లా ఇట్లా మొత్తం బాక్స్ చింపితేనే వచ్చేటట్టుంది. దీని ఇలా డబ్బాని కట్ చేస్తేనే వస్తుందండి. నార్మల్గా అయితే ఇది వచ్చేటట్టు లేదు. చూస్తే అర్థమవుతుంది మంచిగా. ఇది మంచిగా ప్లాస్టిక్ పాట్లో పంపారండి ఇది. చూసారంటే మంచిగా కొంచెం హెల్తీగానే ఉంది ప్లాంట్. మనీ ప్లాంట్ వచ్చింది గిఫ్ట్గా. ప్లాస్టిక్ పాట్లో పంపించారు. చూసారంటే ఇక్కడ ఉంది వాళ్ళ వెబ్సైట్. ఒకసారి కట్ చేసి చూద్దామండి. దీంతో పాటు వచ్చాయి కదా, ఎలాగో ఇది పడిపోయాయి కాబట్టి
ఓపెన్ చేసి చూసుకుందాం ఆరెంజా లెమనా అనేది. ఓ ఆరెంజెసే అండి, చూసారంటే కనబడుతుంది ఇక్కడ, చూసారంటే కనబడుతుంది చూడండి. మై గాడ్, ఫైనలీ ఆరెంజ్ వచ్చిందండి, లెమన్ అనుకున్నాము. చూసారంటే మినీ ఆరెంజెస్. ఇది ఓపెన్ చేసుకుందామండి. చాలా చాలా స్వీట్గా ఉండేటట్టుంది. అవన్నీ చూడండి, జ్యూస్ అలాగే జ్యూస్ వచ్చేస్తుంది. చాలా మెత్తగా ఉన్నాయండి, ఇలా ముట్టుకుంటేనే ఇరిగిపోతుందండి ఇది. చూసారంటే ఎంత జ్యూసీగా ఉందంటే అమ్మో తినాలనిపిస్తుంది, కానీ తీసే లోపల మొత్తము ఇక్కడే పోయేటట్టుంది అది. చాలా పండండి ఇది, అందుకే ఇలాగ అయిపోయింది, మెత్తబడిపోయింది. ఓకే, తీసేటప్పుడు ఇలా మెత్తబడిపోయింది. ఓకే, చూద్దాం ఒకసారి తినేసి చూద్దాం ఎలాగుందో. చాలా పుల్లగా ఉందండి, బాగుంది నిజంగా, పుల్లగా తీయగా మొత్తం కంబైన్డ్గా ఉందన్నమాట. ఎక్కువ అనేది పుల్లతనం అనేది ఎక్కువ ఉందన్నమాట, స్వీట్నెస్ కొంచెం ఉంది. ఓకే ఫైన్, మంచిగా ఉంది చెట్టు. మనం దీన్ని పాట్ మిక్సింగ్ చేద్దాము. తర్వాత దీన్ని ఎలా దీని గ్రోత్ అనేది మీకు రెగ్యులర్గా నేను వీడియోస్లో, షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ మీకు చూపెడుతుంటా. ఓకే బాయ్.